హలో అండి అందరికీ. చెన్నై స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగిన హాఫ్ కేజీ చికెన్లో గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, అలాగే మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇలాగా మసాలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత లెమన్ జ్యూస్ 2 స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ వేసుకోండి. హాఫ్ కేజీ చికెన్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఒక ఎగ్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. జస్ట్ ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు, అలాగే రైస్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోవాలి. కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ వేయడం వలన మనకి చికెన్ ఫ్రై అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇలాగ కార్న్ఫ్లోర్ అలాగే రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక అరగంట పాటు మ్యారినేషన్కి వదిలేయాలి. అరగంట తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని ముక్కలను ఇలాగ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకో వైపుకి మార్చుకొని అంటే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మనకి చికెన్ అనేది క్రిస్పీగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. చికెన్ క్రిస్పీగా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం మంట తగ్గించి లో ఫ్లేమ్లో చికెన్ క్రిస్పీగా అయ్యేదాకా కుక్ చేసుకొని చికెన్ అనేది ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు 2 లేదా 3, ఆవాలు 1/2 స్పూన్, కరివేపాకు ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు మనకి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. అలాగా కరివేపాకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఇలాగ కలుపుకోండి. 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఇలాగే తినేయచ్చు. లేకపోతే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్లోనే వెల్లుల్లి కారం వేసుకోండి. వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.